మరి ఇది విధ్వంసం కాదని అడుగుతా ఉన్నా. దేశవ్యాప్తంగా వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచుతాము, అందులో 10,000 మెడికల్ సీట్లు మేము ఈ సంవత్సరం ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తామనంటే వద్దని రిటర్న్ లెటర్ వాళ్ళకి రాసి వద్దని వెనక్కి చెప్తా ఉంటే, చెప్పిన రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మరి ఈ మనిషి ఏం సాధిస్తా ఉన్నాడు? ఇది విధ్వంసం కాదా అని అడుగుతా ఉన్నా. భావితరాలకు మంచి చేసే మెడికల్ కాలేజీల సీట్లు మ్యాక్సిమం ఎన్ని వస్తాయో మన రాష్ట్రానికి తెచ్చుకుని ఎంతమందిని డాక్టర్లను చేయగలిగితే అంతమంది డాక్టర్లను చేయాలని తాపత్రయపడకుండా, వాళ్ళు సీట్లు ఇస్తాము, దేశం మొత్తం మీద 75,000 సీట్లు ఇస్తాము 5 ఏళ్లలో, ఈ సంవత్సరం 10,000 సీట్లు ఇస్తామని చెప్తా ఉంటే, మా రాష్ట్రానికి సీట్లు అవసరం లేదు అని చెప్పి లేఖ రాస్తూ ఉంటే, ఇది ఇంతకన్నా విధ్వంసం ఏదైనా ఉంటుందా అని అడుగుతాను. పిల్లల జీవితాలతో 9 నెలలు చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన విధ్వంసాలు నిజంగా ఇన్ని కావు. నేను చదువుతా ఒకసారి. ఈ 9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్ని విధ్వంసాలు చేశారో ఒకసారి మీరందరికీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.